ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. భక్తి, జ్ఞానము, వైరాగ్యం, ఈ 3 సబ్జెక్టుల గురించి మనం చాలాసార్లు చర్చించుకున్నాము. భక్తి చేయడం అంటే ఏంటి? రిక్వెస్ట్ చేయడం. ఏ శక్తి అయితే మనకు అవసరమో, ఏదైతే మనలో లోటు ఉందో అది కంప్లీట్గా దొరికేటువంటి ప్లేస్ నుంచి మనం తీసుకుంటాం, మనం పొందుతాము. దాన్ని అంటారు భక్తి చేయడము. భక్తి చేయడం. ఇప్పుడు చూడండి, కొందరు భక్తులు అంటేనే మనసులో మంచి స్థానం ఉంటుంది, గౌరవం ఉంటుంది. వారి గురించి ఎవరైనా రాంగ్గా మాట్లాడినా చెప్పేస్తాం ఫేస్ మీద, మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారండి, రాంగ్. ఆ వ్యక్తి ఎప్పుడూ ఎవరితో అబద్ధాలు మాట్లాడడు. ఎందుకు మాట్లాడడు? ఆ వ్యక్తి చాలా మంచి భక్తుడండి, మంచి భక్తుడు అని వారి పేరు తీయగానే ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ మాత్రమే వారికి మనం చెప్తూ ఉంటాం. తర్వాత జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానంలో మనం కంప్లీట్గా నేర్చుకుంటాం. సో నాలెడ్జ్ ఈజ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటారు. జ్ఞానం అనేది సంపదకు ఆధారము. ప్రతి విషయం యొక్క నాలెడ్జ్ మన అందరికీ కంపల్సరీ తప్పకుండా కావాలి. ఒక చిన్న పని మనం చేయలేకపోతుంటాం, దాన్ని రిపేర్ కని, దానికని, దీనికని అక్కడ ఇక్కడ తిరిగి వస్తూ ఉంటాం. దాని గురించి, ఆ వస్తువు గురించి కంప్లీట్గా నాలెడ్జ్ ఉండేటువంటి ఆ మనిషి మనం ఇంత తల బాదుకుంటాం. కానీ దాని యొక్క జ్ఞానం ఉన్న వ్యక్తి, వారిని మనం సమస్య తీసుకెళ్ళి చెప్తే క్షణంలో, నిమిషాలలో సాల్వ్ చేసేస్తాడు. ఎందుకు? ఆ వ్యక్తికి ఆ విషయం గురించి, సబ్జెక్ట్ గురించి నాలెడ్జ్, జ్ఞానం ఉంది కాబట్టి. అందుకే అంటారు, జ్ఞానము ద్వారానే మనం ప్రతి ఒక్కటి తెలుసుకోగలుగుతాము, సంపాదన కూడా సంపాదించగలుగుతాం. ఇప్పుడు చూడండి, కొత్త జాబులు ఉన్నాయనుకోండి, ఎవరికైతే ఆ ఫీల్డ్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉందో, ఎక్స్పీరియన్స్ ఉండేటువంటి ఆ పర్సన్కి ఆ జాబ్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, వారికి అవకాశాలు ఎక్కువ ఇస్తారు, ఫస్ట్ జాబ్ వారికే ఇస్తారు. వారిలో ఏముంది? జ్ఞానం ఉంది. జ్ఞానం, ఆ వస్తువు యొక్క జ్ఞానం, సంపూర్ణ జ్ఞానం ఉంది కాబట్టి ఆ వ్యక్తులకి దాని యొక్క విలువ తెలుసు కాబట్టి వారికి ఆ గౌరవం అనేది కంప్లీట్గా లభిస్తూ ఉంటుంది. తర్వాత కావాల్సింది, ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక మార్గంలో ముందడుగే మనం వేయాలి. ఎన్నో నేర్చుకోవాలి, నేర్పించాలి మనం. దానికోసం రావాల్సింది చాలా విషయాలు. వైరాగ్యం అంటే ఇల్లు వాకిలు అన్నీ వదిలేసి సన్యాస మార్గం కాదండి. సన్యాస మార్గం కాదు. స్పిరిచువాలిటీ మనను ఇల్లు వాకిలి వదిలేసి అడవిలో ఉండడం అని ఎప్పుడు ఎవరిని నేర్పించదు. అందుకే కొందరికి ఇలాంటి మంచి స్పిరిచువల్ టాక్ ఎవరైనా మాట్లాడుతున్నారనుకోండి, అబ్బో దండం పెడతారండి. మమ్మల్ని అంటుంటారు, మా డ్రెస్ స్టైల్ చూసి దండం పెట్టి ఏమంటారంటే, సిస్టర్ నేను ఇంకా చాలా చిన్న ఏజ్ వాడినండి, జీవితం మేము ఇంకా చాలా చూడాలి నేను ఇంకా జీవితంలో నేను ఇంకా ఏది కూడా చూడలేదు, ఇంకా నీ లైఫ్ని చాలా ఎంజాయ్ చేయాలి, ఇప్పటివరకు నీ లైఫ్లో ఏది ఎంజాయ్ చేయలేదు అని అంటూ ఉంటారు. సో వైరాగ్యం యొక్క అర్థం ఏంటంటే, మీరు చదువులు మానుకోమని ఆధ్యాత్మికత మనకు నేర్పించదు. మీరు గృహస్థి అనుకోండి, మీరు గృహస్థాన్ని, మీ రెస్పాన్సిబిలిటీని, పిల్లల యొక్క బాధ్యతని వదులుకోమని ఎప్పుడు ఆధ్యాత్మికత మనకు నేర్పించదు. మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి, ఎవరితో ఉన్నారో వారితోనే ఉండండి. కానీ ఏం వదిలేయండి?
ఇరిటేట్ అయ్యేటువంటి తప్పు అలవాటును వదిలేయండి. ప్రతి విషయంలో కోపం వస్తుంది చూడండి, మీకు కోపం వస్తుంది, చిరాకు వస్తుంది. ఆ కోపం వస్తున్నటువంటి అలవాటు, చిరాకు పడేటువంటి అలవాటు వదిలేయండి. ప్రతి చిన్న విషయానికి, పెద్ద విషయానికి మీరు అలుగుతున్నారు, కోపం వస్తుంది, ఇరిటేట్ అవుతున్నారు. అలా ఈ అలవాట్లు మీలో ఉంటే మీరు హైదరాబాద్లో ఉన్నా, రాజస్థాన్లో ఉన్నా, ఫారెన్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా మీరు అలాగే ఉంటారు. మిమ్మల్ని తీసుకెళ్ళి అడవిలో పెట్టినా అలాగే ఉంటారు. సో అడవిలో ఉన్నా కానీ మీకు ఎవరో ఒకరు తప్పకుండా దొరుకుతారు. ఎవరో ఒకరిపైన మీలో ఉండేటువంటి కోపంని చూపించడానికి అవకాశం ఇచ్చినటువంటి వారు అవుతారు. సో ఇలా మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా రోజుల క్రితం విన్న ఒక స్టోరీ గుర్తొస్తుంది. ఒక ఆవిడ పేరు శాంతి. ఆ శాంతి పేరుకు మాత్రమే శాంతి, కానీ చాలా కోపం ఉండేది ఆవిడికి. ఎవరితో కూడా ప్రేమగా ఉండేది కాదు, అందరితో గొడవలు పెట్టుకునేది అనమాట. అందరితో గొడవలు. అయితే ఆ ఏరియాలో ఉండేవారందరూ ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నారు. ఈ రోజు నుండి మన ఏరియాలో ఉన్న ఏ ఒక్కరు కూడా శాంతితో మాట్లాడద్దు, ఎవ్వరు కూడా శాంతిని పలకరించొద్దు. ఇప్పుడు చూద్దాం శాంతి ఎవరితో గొడవ పెట్టుకుంటుందో అని వారు మాట్లాడుకొని అందరూ కూడా కామ్ అయిపోయారు. రోజటి అలవాటుగా ఇలా మీటింగ్ పెట్టుకున్న విషయం శాంతికి తెలియదు పాపం. అలా ఈ మీటింగ్ రాత్రి పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ డే స్టార్ట్ అయినప్పటి నుండి ఆ ఏరియా వాళ్ళందరూ ఫుల్ కామ్ అయిపోయారు, ఫుల్ సైలెంట్ అయిపోయారు. ఎవ్వరు కూడా ఏమీ అనలేదు, ఎవరు అట్లీస్ట్ పలకరించలేదు కూడా శాంతిని. అయితే రోజటి అలవాటుగా అందరితో గొడవలు పెట్టుకొని స్టార్ట్ చేసేటువంటి శాంతికి ఈరోజు ఎవ్వరు దొరకకపోయేసరికి తనకి చాలా కోపం వచ్చింది, చిరాకు పడుతుంది శాంతి. ఎవ్వరు కూడా దొరకట్లేదు, ఏ ఒక్కరు కూడా నాతో గొడవ పెట్టుకోవట్లేదు, ఏమీ అనట్లేదు. ఇప్పుడు చూడండి, ఎవరితోనైనా మనం గొడవ పెట్టుకోవాలి అంటే వాళ్ళన్నా మనని ఏమన్నా అనాలి, లేదా మనమన్నా వారితో ఏమన్నా అనాలి. అప్పుడే మాట అనుకున్నప్పుడు ఏమవుతుంది, గొడవ స్టార్ట్ అవుతుంది, డిస్కషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం ఎన్నన్నా అనవచ్చు, ఎన్నన్నా గొడవ పెట్టుకోవచ్చు. ఎదుటి వారు ఎంత కామ్ ఉన్నారంటే, ఎంతో పాజిటివ్గా ఉన్నారంటే వారి మీటింగ్ ముందే పెట్టుకున్నారు కాబట్టి. ఏమని పెట్టుకున్నారు మీటింగ్? మనం ఎవ్వరిమీ ఏమీ అనకుండా శాంతిని మనమందరం కూడా ఫుల్ శాంతంగా శాంతితో శాంతిగానే ఉందాము అని అనుకున్న విషయం బట్టి ఏ ఒక్కరు కూడా ఆవిడతో గొడవ పెట్టుకోలేదు, అందరూ హాయిగా ఉన్నారు. అయితే ఏ ఒక్కరు రావడం లేదు, ఏం పెట్టుకోవడం లేదు. చాలా కోపం వచ్చింది ఆవిడకి. అయితే ఒక పెద్ద నీళ్ళ బావి వెతుక్కుంది. నీళ్ళ బావి దగ్గరికి వెళ్ళి కొన్ని రాళ్ళుంటే ఆ బావిలో ఉండేటువంటి నీళ్ళల్లో వేసింది. నీళ్ళల్లో వేయగానే టుబుక్కుమని వాటర్లో సౌండ్ వచ్చింది. అప్పుడు స్టార్ట్ చేసింది శాంతి గొడవ పెట్టుకోవడం. ఏమని గొడవ పెట్టుకుంది? తూ టుబుక్ తెడట్ బాబ్ టుబుక్ సబ్ టుబుక్ అని బావిలో ఉన్న నీళ్ళతో గొడవ పెట్టుకోవడం స్టార్ట్ చేసింది. అప్పుడు దొరికింది శాంతికి శాంతి. ఓకే, ఇది స్వభావం అనేది అలా మారిపోతే, అదే మన నేచర్ అయిపోతే చాలాసార్లు మనల్ని మనం మార్చుకోలేకపోతూ ఉంటాం. మన యొక్క నేచర్, న్యాచురల్ నేచర్ అయిపోకూడదండి ఏ విషయం కూడా. సో న్యాచురల్ నేచర్లో ఏమైపోకూడదు? అందరితో గొడవలు పెట్టుకోవడం, ర్యాష్గా మాట్లాడడం, ఆవేశంలోకి రావడం, గొడవలు పెట్టుకోవడం, అది న్యాచురల్ నేచర్ అయిపోకూడదు. అది నేచర్ అయిపోయింది అనుకోండి, మనం ఎక్కడ రిలాక్స్గా ఉండలేకపోతూ ఉంటాం. చూడండి, మనలో చాలామంది ఎస్పెషల్లీ సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. ఈ సమ్మర్ హాలిడేస్లో ఏం చేస్తుంటాము? పిల్లలకు హాలిడేస్ ఉంటాయని అప్పు చేసైనా కానీ చాలామంది బయటకు వెళ్ళి వస్తూ ఉంటారు ప్లేస్ చేంజ్ కోసం. ఒక మంచి వాతావరణం మారుతూ ఉంటుంది, కొత్త ఫ్రెండ్స్ కలుస్తూ ఉంటారు, అందరితో మనం మీట్ అవ్వచ్చు. ప్లేస్ చేంజ్ చేయడం మనందరికీ చాలా ఇష్టం కూడా. ఎందుకు ప్లేస్ చేంజ్ చేద్దాం అనుకున్నాము? ఏదైతే నాకు ఇక్కడ దొరకట్లేదో అది వేరే చోటు దొరుకుతుంది అని వెతకటానికి వెళ్తూ ఉంటాము. అది ఇక్కడ కూడా ఉంది, కానీ కరెక్ట్ ప్లేస్ మనకు తెలియదు.
కరెక్ట్ ప్లేస్ మనకు తెలిసినంత వరకు దానికోసం మనం వెతుకుతూ ఉంటాం. కొన్నిసార్లు వెతికి చాలామందికి చిరాకు కూడా వచ్చేసింది. చాలామంది విషయంలో, భగవంతుడి విషయంలో ఇదే జరుగుతుంది. మనశ్శాంతి లేదు అంటారు. చాలామందిని ఒక 3-4 అడుగుతాడు, నా ప్రాబ్లమ్స్ ఇదే, నా ప్రాబ్లం ఇదే, నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వారితో గొడవలు, మా ఫ్యామిలీలో అత్తమ్మతో కోడలికి గొడవలు, కోడలతో అత్తమ్మకు గొడవలు, పిల్లలంటే తల్లిదండ్రులకు గొడవలు, తల్లిదండ్రులంటే పిల్లలకి గొడవలు, గురుగారంటే శిష్యుడికి నచ్చదు, శిష్యుడితో గురువారికి ప్రాబ్లం, వీరితో ప్రాబ్లం వారికి, వారితో ప్రాబ్లం వీరికి. దీన్ని మనం సాల్వ్ చేసుకోవడానికి వెతుకుతూ ఉంటాం. కానీ అన్ని చోట్ల వెతుకుతూ ఏం మర్చిపోతున్నాం? వెతికి నాకు ఏం కావాలో అదే మర్చిపోతున్నాం కదా. చాలాసార్లు మన నిజ జీవితంలో కూడా అలా అవుతూ ఉంటుంది. మన ఇంట్లోనే ఉంటుంది ఆ వస్తువు. వెతికి మనం ఎంత మెంటల్గా డిస్టర్బ్ అయిపోతా ఉంటే, పక్కన అడుగుతాం, ఇంతకు నేను పొద్దున్న నుండి ఏం వెతుకుతున్నా, నాకేం కావాలి, అలా అయిపోయింది చాలామందికి. అంటే రెస్ట్లెస్ మైండ్ అయింది చాలా వరకు. సో మనం దాన్ని తగ్గించుకోవాలి. అది గుడ్ లైఫ్ స్టైల్ కాదండి. అదే మన మైండ్ సెట్ అయిపోతే, అదే అలాగే మన హ్యాబిట్ అయిపోతే, 1 సెకండ్ 2 సెకండ్స్ ప్రేమగా వెతుకుతాం. అది దొరకలేదనుకోండి, చిరాకు రావచ్చు, కోపం రావచ్చు, పక్కవారిపై మనం అరవచ్చు, ఇంకా క్లోజ్ అయితే కొట్టవచ్చు. ఇవన్నీ అవుతాయి కదా ప్రాక్టికల్గా. స్లోగా వెతుకుతారు, ప్రేమగా వెతుకుతారు, చిరాకు వచ్చేసింది, ఇరిటేషన్ వచ్చేసింది, కానీ ఆ వస్తువు దొరకలేదు. ఈ హ్యాబిట్ మీకు సంస్కారం లేదు అంటే చాలా సంతోషం. ఒకవేళ ఏది దొరకకపోయినా మీ కోపం వచ్చే అలవాటు ఉంటే మీరు ఒక పద్ధతిని స్టార్ట్ చేయండి. ఈరోజే స్టార్ట్ చేయండి. మీకు ఏమేం కావాలి? ఎర్లీ మార్నింగ్ మీకు కావాల్సిన పెన్ను, పెన్సిల్ తీసుకున్నారు, వాడుకున్నారు. తీసుకొని వాడిన తర్వాత అది ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టానా? ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారనుకోండి, మీకు చిరాకు పడేటువంటి, ఇరిటేట్ అయ్యేటువంటి నేచర్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఈరోజు ఎందుకు కోపం వచ్చింది మీకు? పొద్దున్న లేవగానే పెన్ దొరకలేదు, ఆఫీస్కి లేట్ అయ్యారు, పిల్లల్ని స్కూల్కి పంపాలి, అది ఇక్కడ కూడా లేట్ అయ్యారు. అప్పుడు ఏమైపోయింది? లేవగానే మీకు అదే చిరాకు, అదే కోపం అనేది మీకు మొదలైంది. అదే చిరాకు, అదే కోపం మీకు మొదలైపోగానే మళ్ళీ అనేస్తుంటాం, అబ్బా అసలు పొద్దున్న లేచి ఎవరి మొహం చూస్తానోనండి, ఏమైపోయింది? డే అంతా మూడ్ ఆఫ్ అయిపోయింది. మూడ్ ఆఫ్ చేసుకోకండి. నాకు ఏది కావాలో, ఎంత కావాలో, ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ సిస్టమేటిక్గా పెట్టుకొని ఒక గుడ్ డిసిప్లిన్ని స్టార్ట్ చేయండి. కొంతమందిని చూస్తూ ఉంటాం, ఒకప్పుడు టెన్షన్, డిప్రెషన్ అనే మాట మనం ఇప్పుడు వినలేదు, ఈ పేర్లే వినలేదు. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చదువుకుంటున్న పిల్లలు కూడా ఏమంటుంటారు, నాకు చాలా టెన్షన్ వస్తుంది మమ్మీ అంటారు. చాలా నాకు ఏమవుతుందో ఏమో కానీ కోపం వస్తుంది అంటూ ఉంటారు. కారణం మైండ్ ఏమైపోయింది? రెస్ట్లెస్ అయిపోయింది. దాన్ని శాంతచిత్తంగా మనం మార్చుకోవాలి, తయారు చేసుకోవాలి. ఎప్పుడైతే మన మనసు కంప్లీట్గా శాంతచిత్తంగా మారుతుందో, అలా తయారవుతుందో, అప్పుడు మన నిజ జీవితంలో మనకు కావలసినటువంటి రియల్ హ్యాపీనెస్, రియల్ శాంతి అనేది మనం ప్రాక్టికల్ జీవితంలో చూడవచ్చు, నేర్చుకోవచ్చు, నేర్పించవచ్చు. ఇది 100% పాసిబుల్. మనమందరూ కూడా చెయ్యగలుగుతాము, చేస్తాము కూడా. ఇప్పుడు చూడండి, మీరు వయసులో చిన్నవారు అనుకోండి, మీకంటే పెద్దవారు మీకు ఏ రెస్పాన్సిబిలిటీ ఇస్తారు? మీరు చెయ్యగలిగితేనే ఇస్తారు. మీకు మాత్రమే ఇచ్చారంటే మీ వల్ల అవుతుంది. సో పరమాత్మకు కూడా ఎవరు కావాలి? మంచి హ్యాండ్స్ కావాలి.
ఎలాంటి వారు కావాలి? మంచి స్పిరిచువాలిటీని ఇష్టపడేటువంటి సర్వీసేబుల్, సేవాధారి. ఓకే. సో పరమాత్ముడి యొక్క దృష్టి ఎప్పుడైతే నాపై పడుతుందో అప్పుడు భగవంతుడు కూడా ఏమనిపించాలి? నాకు ఎవరైతే కావాలో, సేవకు ఎవరైతే యోగ్యుడు పాత్రుడు కావాలో, ఎవరు నాకు అవసరమో వారు నాకు దొరికేశారు. నాకు కావాల్సినటువంటి వారు వచ్చేశారు. భగవంతుణ్ణి చూడగానే ఒక సర్వీసేబుల్ ఆత్మ ఒకటే గుణగానం చేయాలి, ఒకటే పాట పాడాలి. ఏ గుణగానం చేసి పాట పాడాలి? ఏది పొందాలనుకున్నానో అది నేను పొందేశాను. ఏది పొందాలనుకున్నానో అది నేను పొందేశాను. కాబట్టి నాకు ఇప్పుడు పొందాల్సిన అవసరం ఏది లేదు. ఏది కావాలో అది దొరికింది. ఏది పొందాలనుకున్నా అది నేను పొందేశాను. మరి ఏం కావాలనుకున్న మా అంతరాత్మ కోరుకుంటుంది? భగవంతుణ్ణి సన్ముఖంలో పొందాలి. భగవంతుని యొక్క మహావాక్యాలు సన్ముఖంలో నేను వినాలి. భగవంతుని యొక్క రక్షణ, భగవంతుని యొక్క తోడు ప్రాక్టికల్గా నేను తీసుకోవాలి, పొందాలని కోరుకున్నాను. అది నేను పొందేశాను. పొందాలనుకుంది నేను పొందేశాను. కాబట్టి పొందాలనుకునేవి ఏది మిగలలేదు. అందుకని ఈ బ్రహ్మకుమారీస్ విశ్వవిద్యాలయంలో ఒక గొప్ప స్లోగన్ ఉందండి. అది ఏంటంటే, మేమందరం చాలా ఇష్టపడి ప్రేమగా మాట్లాడుకొని, మా బాబా చెప్పినటువంటి విషయం అండి ఇది. పానాథాసో పాలియా, ఏది పొందాలనుకున్నది నేను పొందేశాను. ఇంకా మిగిలింది ఏంటి? భగవంతుణ్ణి పొందడం అంటేనే భూమి ఆకాశం రెండు నా సొంతం అయిపోయాయి. ఇంకా మిగిలిదేంటి? ఏది లేదు, ఏది లేదు. అలాంటి ఆత్మలకి పరమాత్మ ఇచ్చేటువంటి ఒక బ్లెస్సింగ్ ఏంటంటే, మీరు సంతుష్టమనులో, అంటే అన్నిటితో మీ ఆత్మ నిండుగా ఉంది, అతృప్తిగా ఉంది. మీరు నిండుగా ఉన్నారు, తృప్తిగా ఉన్నారు. కాబట్టి మీకు ఏది కావాలో అది మీకు దొరికిపోయింది. ఏది పొందాలనుకున్నారో మీరు అది పొందేశారు. తృప్తికరమైనటువంటి జీవితంలో మీరు జీవించాలనుకున్నారు, ఇప్పుడు జీవిస్తున్నారు. అంటే టైం ఎందులో వేస్ట్ అయిపోయింది? సెలెక్ట్ చేసుకోవడంలో, వెతకడంలో రెస్ట్లెస్ అయిపోయింది. భగవంతుని యొక్క శక్తి ఇంపాసిబుల్ని పాసిబుల్ చెయ్యగలుగుతుంది. ఎంత మనసు అశాంతిగా ఉన్నా దాన్ని మనం మెడిటేషన్ ద్వారా శాంతపరుచుకోగలుగుతాం. ఇది పాసిబుల్ అవ్వగలుగుతుంది. మనం భగవంతుడి కోసము ఏది వదులుకోవాలో అది సంస్థ నేర్పిస్తుంది. భగవంతుడు ద్వారా మనం ఏది పొందాలో పొందేటువంటి మెథడ్ ఈ సంస్థ ప్రతి ఒక్కరికి నేర్పిస్తుంది. ఇక్కడ ఇల్లు వాకులు ఎవరిని వదిలించదు, మేము కూడా వదులుకోము, ఎవరు కూడా వదులుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏం వదులుకుంటున్నాం? మనలో ఉండేటువంటి ఈగో ఫీలింగ్స్, నాది 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 అనేటువంటి అతిగా నాది 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 అని పట్టుకొని కూర్చునేటువంటి ఆ యొక్క ఫీలింగ్ని వదిలేస్తున్నాం. ఓకే. అలానే నిర్లక్ష్యం చేయడం వేరు, అతిగా పట్టుకొని కూర్చోవడం వేరు. మీరు మీ బాధ్యత, మీ వస్తువులు, మీ ఇల్లు, మీ యొక్క ఫ్యామిలీ, మీ వస్తువులను, మీ ఫ్యామిలీని మీరే కాపాడుకోవాలి. కాబట్టి బాగా కాపాడుకోండి, సిస్టమేటిక్గా పెట్టుకోండి. వస్తు వైభవాలు ఏవైనా కానివ్వండి, దాన్ని ఎక్కడంటక్కడ పడేసుకోవడం, విచ్చలు విడిగా పెట్టుకోవడం, టైంకు దొరకకపోతే ఇరిటేట్ అవ్వడం, క్రోధంలోకి రావడం, ఈ అలవాటు మీకు లేకపోతే చాలా సంతోషం. ఉంటే వానిని మీరు మార్చుకోండి. ఇది చాలా ఈజీ టిప్సేనండి. ఇలాంటి కొన్ని చిన్న చిన్నవి మనం ఆచరించటంతో కూడా మనకు టెన్షన్ తొందరగా రాదు. కొందరిలో అలవాటండి, చెప్పేస్తుంటారు, అమ్మో సిస్టర్ నాకు చాలా కోపం అండి, ఎంత కోపం. అలాంటి వారు మా బ్రాంచ్కి వస్తూ ఉంటారు. ఇదే కంప్లైంట్ తీసుకొని వస్తారు. మీ కంప్లైంట్ ఏంటి అని అడిగితే ఇదే చెప్తాను, నాకు చాలా కోపం వస్తుంది.
అంటే వారిని నేను అడుగుతూ ఉంటాను, ఎలాంటి సందర్భంలో మీ కోపం వస్తుంది అంటే వారు చెప్తూ ఉంటారు, ఇది 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 ఇది. నేను వాళ్ళని అడుగుతాను, అంత కోపం వచ్చింది, మీ పనులు అయ్యాయి, 1 గంట వచ్చింది మీకు కోపం, 40 నిమిషాలు కోపంలో అంత అరిచారు, 41 నిమిషం మీరు ఎలా ఫీల్ అయ్యారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? 41 నిమిషం కోపం వచ్చిన తర్వాత మీరు కరెక్ట్ పని చేస్తున్న ఫీలింగ్ మీకు వచ్చిందా అంటే ఏ ఒక్కరు కూడా వచ్చిందని చెప్పరు. తప్పు చేసిన ఫీలింగే వచ్చినటువంటి వారి ఎక్స్పీరియన్స్ వారు చెప్తూ ఉంటారు. సో నిజ జీవితంలో మన ఆత్మకు కావలసినటువంటి యథార్థమైన సుఖము, యథార్థమైన శాంతి యొక్క అనుభూతిని మనం చేయాలి అంటే శాంతి నా యొక్క స్వధర్మం, శాంతి సాగరుడైన పరమాత్మ, నా ఆత్మకు నిజమైన తండ్రి వారి ద్వారా సుఖము, శాంతి, పవిత్రత, ఆనందం యొక్క అనుభూతిని మన నిజ జీవితంలో చేయించాలి. అది ఈరోజు మనమంతా నేర్చుకొని నేర్పించేటువంటి ఆధ్యాత్మికత. సో ఈరోజు ఆధ్యాత్మికతలో మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటి? పరమాత్మ ద్వారా మనం ఏది తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, దాన్ని తీసుకున్న దాన్ని నిజ జీవితంలో ఎలా వాడుకోవాలనే అంశం గురించి రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.